అసలే ఆ జిల్లా పెత్తనం అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో ఎక్కువైందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా పెద్దల సభకు కూడా అదే అడ్డా నుండి ముగ్గురు ఎన్నికయ్యారు. ఇప్పుడేమో కేబినెట్ లో బర్త్ కోసం కొత్త ఈక్వేషన్స్ తెర మీదకు తెస్తున్నారు కొత్తగా ఎన్నికైన నేతలు. ఇందుకీ ఇదంతా దేనికోసం, ఎవరు చేస్తోన్న ప్రచారం? నల్గొండకు మరో మంత్రి పదవి వస్తుందా? రేసులోకి ఎమ్మెల్యే బాలు నాయక్. కొత్తగా తెర మీదకి వచ్చిన ఎస్టీ కోట. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేపో మాపో విస్తరణ ఖాయమన్నట్టుగా వార్తలు షికారు చేస్తున్న వేళ అందరి దృష్టి కీలకమైన నల్గొండ జిల్లా వైపు మళ్లింది. ఇప్పటికే ఆ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుండగా ఇప్పుడు మరో మంత్రి పదవి కూడా జిల్లాకు దక్కబోతోందన్న ప్రచారం ఊపందుకుంది. ఇదే అదనుగా సీనియారిటీ లెక్కలు, సామాజిక లెక్కలు వేసుకుంటూ పదవి కోసం ఆశావహ ఎమ్మెల్యేలు తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో 6గురికి ఛాన్స్ ఉండగా జిల్లా నుంచి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ మాత్రం కుదిరినా ఢిల్లీ పెద్దల్ని కలిసి తన మనసులో మాటను వారి చెవిలో వేస్తున్నారు. ఆయనతో పాటు మరో సీనియర్ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా ఇప్పుడు మంత్రి పదవి రేసులోకి వచ్చారు. సామాజిక కోణాన్ని తెర మీదకు తెచ్చిన ఆయన ఎస్టీ కోటాలో తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని బాహాటంగానే డిమాండ్ చేస్తున్నారు. మంత్రివర్గంలో ఇప్పటికే ఎస్టీ కోటాలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదివాసీ కావడంతో ఎస్టీ లంబాడీలకు కూడా అవకాశం కల్పించాలన్నది బాలు నాయక్ డిమాండ్ గా తెలుస్తోంది. 2 సార్లు ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన ఈ సీనియర్ దేవరకొండ ఎమ్మెల్యేకి రాజకీయ దిగ్గజం జానారెడ్డి అండదండలున్నాయి. దీంతో తగ్గేదేలే అన్నట్టుగా ముందుకెళ్తున్నారట బాలు నాయక్. మంత్రివర్గంలో తన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లభించలేదంటూ బాలు నాయక్ బాహాటంగా తన గళం వినిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో లంబాడీలంతా కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారని, ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా కేబినెట్ లో ఆ వర్గానికి ప్రాతినిధ్యం లేదని బాలు నాయక్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కేసీఆర్ హయాంలో లంబాడీలకు న్యాయం జరిగిందంటూ ఆయన చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. బాలు నాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవినిస్తారనే ప్రచారం గతంలో జరిగిన కేబినెట్ లోనే చోటు కావాలంటూ ఆయన పట్టుబడుతుండడం పార్టీ వర్గాల్లో గుసగుసలకు కారణమవుతోంది. తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు జిల్లా నుంచి మరో 2 ఎన్నిక కావడంతో మంత్రి పదవి ఆశావహుల సంఖ్య మరింత పెరిగింది. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కేతావత్ శంకర్ నాయక్,